వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. ఏ ప్రయాణమైనా ఒకే ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది తల్లి. నువ్వు నడిచే దారి సరైనది అయితే నీతో మరికొన్ని అడుగులు తోడు వస్తాయి. ఒక్కోసారి మొదట్లో నీకు చాలా కష్టంగా ఉన్నా సరే ముగింపు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు, ఆపదలు మరియు అనేక అనుభవాలు ఎదురవుతాయి తల్లి. గజేంద్ర మోక్షం ఇతిహాసం మనకు ఈ విషయాన్ని ప్రేరణాత్మకంగా తెలియజేస్తుంది. గజేంద్రుడు అహంకారంతో తన బలాన్ని నమ్ముకుని జీవిస్తుండగా అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నాడు. జీవితం కూడా అంతే. మనకు ఉండే బలం, ధనం, విద్య అన్నీ కొంతవరకు మాత్రమే సహాయపడతాయి. కానీ నిజమైన రక్షణ భగవంతుని అనుగ్రహంలోనే ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. గజేంద్రుడు తాను బలవంతుణ్ణని గర్వంతో జీవించేవాడు. కానీ ఒకరోజు నదిలో స్నానం చేస్తుండగా ముసలి అతని కాలు పట్టుకుంది. ఎంత ప్రయత్నించినా అతని బలం సరిపోలేదు. అతనికి సహాయం చెయ్యటానికి ఎవ్వరూ రాలేదు. ఆ సమయంలో ఆ దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎవరు నన్ను రక్షించగలరు అనే సందేహంలో పడ్డాడు. మన జీవితంలో కూడా ఇలాంటి సమయాలు వస్తూనే ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం ఓడిపోయినట్లు అనిపిస్తే నిజమైన ఆశ్రయం భగవంతుడే అని అర్థమవుతుంది. మనిషి జీవితం అనేక అడ్డంకులతో నిండి ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి తగిన పరిష్కారం మనం అనుకున్న దానికంటే భగవంతుని చేతిలోనే ఉంటుంది. గజేంద్రుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుని భగవంతుని నామాన్ని జపించాడు. అతని ప్రార్థనకు స్పందించి భగవంతుడు స్వయంగా వచ్చి ముసలిని సంహరించి గజేంద్రుణ్ణి రక్షించాడు. మనం ఎంత బలవంతులమైనా ఏదో ఒక సమయంలో భగవంతుని ఆశ్రయం తప్ప వేరే మార్గం ఉండదు. సమస్యలు వచ్చినప్పుడు మనం స్వంత ప్రయత్నాలు చెయ్యాలి, కానీ భగవంతుని కూడా ఆశ్రయించాలి. భగవంతుడు మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టడు. మనం నిజాయితీగా ఆయనను ప్రార్థిస్తే సహాయం తప్పకుండా అందిస్తాడు. భగవంతుని దయ కోరేవారు ఎప్పుడూ రక్షించబడతారు. భక్తి, శ్రద్ధ, సమర్పణ ఉంటే భగవంతుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. గజేంద్రునిలా మనం కూడా కష్ట సమయంలో నమ్మకంతో భగవంతుణ్ణి పిలిస్తే ఆయన యొక్క రక్షణ తప్పకుండా మనకు లభిస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఎల్లప్పుడూ భగవంతునిపై నమ్మకం ఉంచాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు గజేంద్రుడు చేసినట్లు నిస్వార్థంగా ప్రార్థిస్తే మనం కూడా తప్పకుండా కష్టాలను అధిగమించి శాశ్వతమైన శాంతిని పొందగలం. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.